హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రామేశ్వరం కెఫే స్టైల్లో దోశని, అలాగే చట్నీని, గన్ పౌడర్ని, ఇవన్నీ కూడా ఫుల్ కాంబో రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు కూడా ఈ కాంబోని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు దోశ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరింకెందుకు ఆలస్యం, ఈ రామేశ్వరం కెఫే స్టైల్ దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర దోశల బియ్యం లేకపోతే రేషన్ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోవాలి. బాయిల్డ్ రైస్ అంటే చూసారా, ఇలా కొంచెం లైట్గా ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. ఈ బాయిల్డ్ రైస్ వేసుకుంటేనే మీకు దోశ అనేది ఇలా మంచి రంగులో క్రిస్పీగా వస్తుంది అనమాట. ఈ రైస్ మీకు ఆన్లైన్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/4 కప్పు వరకు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ దోశల పిండి కోసం పల్చగా ఉండే అటుకులను వేసుకోకూడదు, ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి. అలాగే ఇవన్నీ కొలుచుకోవడానికి మీరు ఒక గిన్నెను కానీ లేదంటే గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఒక 6 గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానబెట్టుకున్న ఈ బియ్యం మినపప్పుల్ని మిక్సీ జార్లోకి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పప్పుల్ని గ్రైండర్లో వేసుకొని గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, సేమ్ ఇదే కొలతలు వేసుకొని. కాకపోతే అందరి ఇళ్లలో గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకని నేను ఇలా మిక్సీ జార్లోనే చూపిస్తున్నాను. సో పిండి చూసారా, గ్రైండ్ చేసిన తర్వాత మనం చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం రవ్వలాగా తగలాలన్నమాట. అప్పుడే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా సేమ్ మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పులను కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ సేమ్ ఇదే విధంగా పిండిని గ్రైండ్ చేసుకొని ఈ గిన్నెలోకి వేసుకొని ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ చేత్తోనే ఈ పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ బాగా జరిగి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ దోశల పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. లేదంటే మీరు ముందు రోజు నైట్ ఈ పిండిని గ్రైండ్ చేసేసుకున్నారంటే నెక్స్ట్ డే ఉదయానికి మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. దోశ వేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది. సో పిండి పులిసిన తర్వాత ఈ పిండిలో ఇంకేమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఈలోపు నేను మీకు దోశ మీద వేసుకునే గన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/4 కప్పు పచ్చిశనగపప్పుని, అలాగే 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకొని ఈ పచ్చిశనగపప్పుని అలాగే మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కనీసం ఒక 6-7 నిమిషాల పాటు ఈ పప్పులు కొంచెం లైట్గా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ పప్పులు కొద్దిగా మాడినా సరే మీకు గన్ పౌడర్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ పప్పులు చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారి మంచి సువాసన వస్తున్నాయి. ఈ టైంలో వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 1/4 కప్పు తెల్ల నువ్వులను వేసుకోండి. ఈ నువ్వుల్ని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నారంటే చూసారా, ఇలా చిటపట్లు ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చిటపట్లు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నువ్వులను కూడా మనం ముందుగా వేయించి రెడీగా పక్కన పెట్టుకున్న ఈ మినపగుళ్ళు పచ్చిశనగపప్పులోకి వేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి ఒక 12 కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఈ గన్ పౌడర్లో ఇలా కాశ్మీరీ మిర్చి వేస్తేనే మీకు గన్ పౌడర్ అనేది మంచి రంగులో తయారవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 3 గుంటూరు మిర్చిని కూడా వేసుకొని ఈ మిర్చిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో మిర్చి చూసారా, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనకి ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా సగానికి ముక్కలుగా తుంచుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఎండుమిర్చిని బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకులు లేకుండా గింజలు కూడా బాగా మెత్తగా నలిగేంత వరకు ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా ఈ ఎండుమిర్చి పౌడర్ని గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఈ పప్పులు ఉన్నాయి కదా, ఈ పప్పులన్నింటిని కూడా వేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ గన్ పౌడర్ని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా, అలాగని పలుకులుగా కాకుండా, చూసారా? ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మనకు కొంచెం రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గన్ పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు చక్కగా ఈ గన్ పౌడర్ 3 నెలల పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా నిల్వ చేసుకున్న ఈ గన్ పౌడర్ మీరు ఇలా దోశ మీద కానీ లేదంటే ఇడ్లీతో కానీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి గన్ పౌడర్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కొబ్బరి చట్నీని హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి, సో అందుకని నేను 2 వేసుకున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇక ఇందులో చింతపండు కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేసుకోకూడదు. ఇలా చింతపండు వెల్లుల్లి వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి నీళ్ళని కాకుండా కాచి చల్లార్చిన పాలని 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు వేసుకొని ఈ చట్నీని కొంచెం లైట్గా అక్కడక్కడ కొబ్బరి బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పాలను వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్స్లో ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. చూసారా? ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదే విధంగా సర్వ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. సో మనకి గన్ పౌడర్ రెడీ అయిపోయింది, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఒక 8 గంటల తర్వాత మీకు నేను గ్రైండ్ చేసిన పిండిని చూపిస్తున్నాను. చూసారా? ఇలా చక్కగా పై వరకు పొంగి పిండి చక్కగా పులుస్తుంటుంది. ఇప్పుడు ఈ పులిసిన పిండిని గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకని ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండి మీద మూత పెట్టేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈ పిండితో మీరు 3-4 రోజుల పాటు చక్కగా దోశలు కానీ లేదంటే గుంత పొంగనాలు కానీ పునుగులు కానీ ఏవైనా వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ దోశ మంచి రంగులో రావడం కోసం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మీకు దోశ తీపిదనం ఏమీ రాదండి. మనకి దోశ మంచి రంగులో గోల్డెన్ కలర్లో వేగుతుంది అనమాట. తర్వాత ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా అలాగే మరీ గట్టిగా కాకుండా పిండిని ఈ విధంగా రెడీ చేసుకుంటేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేసుకొని అలాగే ఐరన్ ప్యాన్ని యూజ్ చేసి 2 విధాలుగా కూడా దోశ ఎలా వస్తుందో చూపిస్తాను. ఫస్ట్ నేను ఐరన్ ప్యాన్ మీద ఎలా వస్తుందో చూపిస్తున్నాను. ఐరన్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూతో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా ప్యాన్ క్లీన్ చేసిన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఐరన్ ప్యాన్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ అయితే ఇలా నూనె వేసి రబ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా ప్యాన్ రబ్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ప్యాన్ అనేది మరీ ఓవర్ హీట్గా లేకుండా చూసుకోండి. ఓవర్ హీట్గా ఉందంటే మీకు దోశ అనేది సరిగా రాదు. అలాగే దోశ వేసుకోవడానికి నేను ఇక్కడ చూసారా హోటల్ స్టైల్లో ఇలా గిన్నెతో వేస్తున్నాను ఈరోజు. ఇలా ఫ్లాట్ బాటమ్ ఉండే గిన్నెతో వేసుకున్నారంటే మీకు దోశ పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట.
అలాగే దోశను మరీ పెద్దగా పలుచగా కాకుండా ఈ సైజులో ఈ రామేశ్వరం కెఫే దోశని వేసుకోవాలి. దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన ఖచ్చితంగా నెయ్యిని మాత్రమే కనీసం ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ హోటల్లో ఇలా నెయ్యిని పోస్తారనమాట, వెయ్యరు. ఇలా నెయ్యిని పోస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఆ టేస్ట్తో దోశ రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసిన ఈ గన్ పౌడర్ని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. గన్ పౌడర్ కూడా ఎక్కువగానే వేస్తారనమాట. ఇలా దోశ అంతా కూడా గన్ పౌడర్ని వేసుకున్న తర్వాత ఈ దోశని లో టు మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కాల్చుకోండి. ఈ దోశని ఒకవైపే కాల్చుకోవాలి, రెండో వైపుకి తిప్పకూడదు అనమాట. సో దోశ చూసారా ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా మంచి క్రిస్పీగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసిన దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఐరన్ ప్యాన్లో ఎలా వస్తుందో చూపించాను కదా, ఇప్పుడు నేను మీకు నాన్ స్టిక్ ప్యాన్లో దోశ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను చూడండి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ని శుభ్రంగా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సేమ్ ఇందాక ప్రాసెస్లోనే దోశని వేసేసుకోండి. దోశ వేసిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. నెక్స్ట్ ఈ దోశ మీద ప్రిపేర్ చేసిన ఈ గన్ పౌడర్ని వేసుకొని ఈ దోశని ఒకవైపు ఇలా చక్కగా కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చూసారా నాన్ స్టిక్ ప్యాన్ కాదు, ఐరన్ ప్యాన్ కాదు, ఏ దోశల పెనం మీద అయినా సరే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ దోశ రావడం అనేది మనం పిండిని ప్రిపేర్ చేసుకోవడంలో అలాగే దోశని వేసుకోవడంలోనే ఉంటుంది. మీరు దోశ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే దోశల పెనం అనేది ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ హోటల్ కొబ్బరి చట్నీతో అలాగే గన్ పౌడర్తో సర్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ ఎలా వస్తుందో చూసారా, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి ఈ దోశను మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి రుచి చూపించండి. ఖచ్చితంగా ఈ దోశ టేస్ట్కి ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ రామేశ్వరం కెఫే స్టైల్ దోశని ఇంట్లోనే ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.